వెల్కమ్ టు MG9 న్యూస్. కోసిగిలో ప్రకృతి వ్యవసాయ స్టాల్ ఏర్పాటు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా DPM ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కోసిగి మండలం నందలి MMS ఆఫీస్ నందు APM సత్యం అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్ఛార్జ్ తన సిబ్బందితో కలిసి గ్రామాల్లో ATM మోడల్ ద్వారా పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకానికి ఉంచారు. ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వంటి సహజ ఎరువులతో మరియు కషాయాలతో పండించిన ఉత్పత్తులు కావడం వల్ల వీటి వినియోగం ఎటువంటి రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉంటామని ప్రజలు ప్రకృతి వ్యవసాయం చేసి రసాయనాలను దూరంగా ఉంచి రోగాలు దరిచేరకుండా జాగ్రత్త పడాలని, దీనికి తోడు పెట్టుబడి కూడా తగ్గి రైతులకు నిరంతర ఆదాయం వస్తుందని, ప్రజలు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కలిగి ఉండాలని APM సత్యమ్మ పిలుపునిచ్చారు. మండల క్రాప్ రీసెర్చ్ పర్సన్ యూనిట్ ఇన్ఛార్జ్ రాజ్యం మాట్లాడుతూ ప్రజలు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని, రసాయనాలు వీడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కేవలం 20 సెంట్లు ATM మోడల్ వేసుకోవడం వల్ల నిరంతరం ఆదాయంతో పాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని, మరియు వేసవి కాలంలో 18 నుంచి 35 రకాల విత్తనాలు పొలంలో వెదజల్లే విధానాన్ని PMDS అని అంటారని, ఈ PMDS వల్ల వేసవి కాలంలో భూమిలో తేమ శాతం తగ్గకుండా రైతులకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోకుండా నేల మృదువుగా ఉండి భూమిలో సారవంతం పెరుగుతుందని, రైతులు వేసవిలో PMDS వేసుకొని మీ భూసారాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో APM సత్యమ్మ, వారి సిబ్బందితో పాటు MCRP రాజ్యం, ICRPలు సతీష్, తాయన్న, కృష్ణయ్య, హనుమంతు, భీమరెడ్డి, అనిమేష్ మరియు రైతులు పాల్గొన్నారు. MG9 TV న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. మనము నివారించాలంటే మనము సేంద్రియ ఎరువులను పండించి మన ఇంటి దగ్గరనే. నమస్కారం, నా పేరు రాజ్యం. కోసిగి మండలంలో MCRPగా పనిచేస్తున్నాను. మేమేంటంటే మా గ్రామాలలో వేసుకున్న ATM మోడల్ ద్వారా, ఏ గ్రేడ్ మోడల్ ద్వారా పండించిన ఈ కూరగాయలు తీసుకొని రావడం జరిగింది. గ్రామాల నుండి దుద్ది, పొలంపేట, అర్లబండ, తర్వాత తుంగలూరు, మాకు 9 గ్రామాలు ఉన్నాయి. ఈ 9 గ్రామాల నుండి మేము సేకరించుకొని ప్రతి సోమవారం కూడా మేము స్టాల్ ఏర్పాటు చేసుకుంటున్నాము. దీని ద్వారా ఏంటంటే మేము ఓన్లీ కషాయాల ద్వారానే ఈ కషాయాలు స్ప్రే చేస్తాము. ఏమొచ్చినా కూడా ఈ కషాయాలు తయారు చేయడానికి మాకు ప్రత్యేకంగా మాకు LPF షాపు కూడా పెట్టుకున్నాము పొలంపేటలో. ఆ షాప్ నుండి మాకు ఈయన రామంజి అని ఇతను తయారు చేసి అందరికీ సరఫరా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము సీడ్స్ కూడా చేర్లలో రైతులకి విత్తనాలు 25 నుండి 30 రకాల వరకు మేము ఒక్కొక్కటి 16 కేజీలు తీసుకొని విత్తనాలు ఒక్కొక్క రైతుకి PMDS భూమి ఖాళీగా ఉంచకుండా ఆ భూమిని మొలకల ద్వారా దానికి పెంచిన మల్చింగ్ ద్వారా ఉంచడానికి కోసమని, భూమి ఎండకి తగలకుండా ఉండడం కోసమని ప్రీ-ప్లాంట్ సోయింగ్ అని చెప్పి, డ్రై సోయింగ్ అని, RTS అని మేము రైతులకి మోటివేషన్ చేసి ప్రతి గ్రామంలో వెళ్ళి మా సిబ్బంది అందరూ